అనంతపురం ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో లఘు చిత్రాల పండుగ జీన్స్ గ్యాలరీ జీఎన్ సురేష్ సహకారంతో 50,000 రూపాయలతో లఘు చిత్రం నిర్మాణం. అనంతపురం నగరంలోని అనంతపురం ఫిల్మ్ సొసైటీ కార్యాలయంలో అధ్యక్షులు రషీద్ భాషా ఆధ్వర్యంలో 7వ వార్షికోత్సవం సందర్భంగా లఘు చిత్రాల పండుగ పోస్టర్ విడుదల కార్యక్రమం మరియు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మురళీధర్, సెక్రటరీ యాంకర్ రమేష్, సొసైటీ సభ్యులు తోటబాలన్న, కత్తి విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనంతపురం ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా లఘు చిత్రాల ఉత్సవం 6 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఉత్సవంలో ఔత్సాహిక కళాకారులు, లఘు చిత్రాల డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్లు వారి యొక్క టాలెంట్ను నిరూపించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. జీఎంఎస్ గ్యాలరీ నిర్మాత జీఎన్ సురేష్ ప్రోత్సాహకరంతో 50,000 రూపాయల బడ్జెట్తో లఘు చిత్రం నిర్మించే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అలాగే మీరు నిర్మించిన లఘు చిత్రాలకు కాంపిటీషన్, నాన్ కాంపిటీషన్ బహుమతులు 18 రకాల కేటగిరీలలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఇందుకు ఆసక్తి గలవారు వారి యొక్క లఘు చిత్రాలను వాట్సాప్ ద్వారా ఈ నెల జనవరి 25వ తేదీ లోపల పంపగలరని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు అనంతపురం ఫిలిం సొసైటీ అధ్యక్షులు రషీద్ భాషా వారిని సంప్రదించాలని కోరారు. ఫోన్ నంబర్ 965635872880224667. నమస్తే మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రషీద్ భాషా. నేను ఫిలిం మేకర్ అండ్ డైరెక్టర్ని, అలాగే అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ కూడా. సో ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా లఘు చిత్రోత్సవం అనేది చేస్తున్నాము. గత 6 సంవత్సరాలుగా లఘు చిత్రోత్సవాలను చేశాము. ఇప్పుడు 2025లో జరగబోయేది 7వ అనంత లఘు చిత్రోత్సవం జనవరి 3వ తేదీన అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ రెస్పాన్స్ అన్నది చాలా బాగుంది. సో ఇక్కడ 2 రకాల కేటగిరీల్లో మనం ఎంట్రీస్ని ఇన్వైట్ చేస్తున్నాము. సో మొదట ఎవరైతే లఘు చిత్రాలను తీశారో వాళ్ళు యూట్యూబ్లో మాత్రమే పెట్టుకుంటున్నారు. అండ్ యూట్యూబ్లో నుంచి మా ఫిల్మ్ ఫెస్టివల్కి ఆ ఫిల్మ్స్ అనేవి పంపించారు. వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తున్నాము. అండ్ మీడియా మిత్రులు అండ్ విఐపీల సమక్షంలో ఆ లఘు చిత్రాల యొక్క ప్రదర్శన జరుగుతుంది. ఇది జనవరి 31వ తేదీలో ఈ స్క్రీనింగ్ కార్యక్రమం అన్నది మా అనంత విద్యుత్ కళా వేదికగా ఈ అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రివ్యూ థియేటర్లో ఈ లఘు చిత్రాల ప్రదర్శన జరుగుతుంది. అలాగే ఎవరైతే లఘు చిత్రాలను తీయాలి అనే ఆసక్తితో ఉన్నారో వాళ్ళు నటీనటులు కావచ్చు, దర్శకులు కావచ్చు, రచయితలు కావచ్చు. సో వాళ్ళ కోసం కూడా వాళ్ళకు ఒక 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం అన్నది ఇస్తున్నాము. ఆ శిక్షణలో వాళ్ళకు స్క్రిప్ట్ రైటింగ్, కెమెరా, ఎడిటింగ్ లాంటి బేసిక్ విషయాల మీద ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇచ్చిన తర్వాత ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరి చేత ఒక కథని రాయిస్తున్నాము. ఆ రాయించిన కథల్లో నుంచి ఒక కథని సెలెక్ట్ చేసుకొని దానికి ఆ ఎన్నిక కాబడిన కథకు గాను జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ వారు 50,000 రూపాయల బడ్జెట్ని కేటాయించబోతున్నారు లఘు చిత్రం కోసమని. సో సురేష్ గారు ఈ ప్రోగ్రామ్ని తన జిఎంఎస్ గ్యాలరీ ఫిల్మ్స్ ద్వారా ఇవ్వబోతున్నారు. సో ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోండి. అండ్ ఎవరైనా సరే నటించాలనుకున్నా, డైరెక్షన్ చేయాలనుకున్నా వచ్చి ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోండి. ఒకవేళ మీకు అనుభవం లేకపోయినా కూడా 2 రోజుల పాటు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి కాబట్టి అవి మీకు ఉపయోగపడతాయి. ఫ్యూచర్లో అందరం టీమప్ అయ్యి ఇంకా మరిన్ని లఘు చిత్రాలను నిర్మించాలని అండ్ జిఎంఎస్ గ్యాలరీ లాంటి ఫిల్మ్స్ సంస్థ వాళ్ళు మాకు సపోర్ట్గా ఉన్నారు. అండ్ సో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అన్నది జనవరి 27న ఇనాగ్రల్ ఫంక్షన్ జరుగుతోంది. జనవరి 28, 29వ తేదీల్లో 2 రోజుల పాటు శిక్షణా తరగతులు ఉన్నాయి. 31వ తేదీల్లో వచ్చిన ఎన్ని ఫిలిమ్స్ అయితే ఉన్నాయో వాటన్నింటినీ మనం స్క్రీన్ చేయబోతున్నాము. ఫిబ్రవరి 2వ తేదీన 18 రకాల కేటగిరీల్లో బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ విలన్, మ్యూజిక్, ఎడిటింగ్, సౌండ్ వీటన్నింటి మీద ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వబోతున్నాము. తమ లఘు చిత్రాలను కావచ్చు లేదా శిక్షణా తరగతుల్లో పాల్గొనదలుచుకున్న వాళ్ళు
జనవరి 25వ తేదీ వరకు డేట్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఒక వారం రోజుల పాటు టైం ఉంది. మీ లఘు చిత్రాలని వాటిని వెంటనే మాకు పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. To all the members of the Film Society, రషీద్ గారి యొక్క ఆధ్వర్యంలో అనంతపురంలో జరుగుతున్నటువంటి ఈ లఘు చిత్రాల పోటీల్లో యువతులు అందరూ చాలామంది విరివిగా వివిధ రకాలైనటువంటి కోణాల నుంచి మన చుట్టూ జరుగుతున్నటువంటి సమస్యలు అయితేనేమి, సామాజిక సమస్యలు అయితేనేమి, వాటన్నింటిని గురించి లఘు చిత్రాల ద్వారా తీసుకురావడం వల్ల మనం ఈ ప్రదర్శన వల్ల యువకుల్లో నైపుణ్యము పెరగడమే కాకుండా సమాజానికి మనం కొన్ని విలువలు, కొన్ని అంశాలని తెలపడానికి అవకాశం వచ్చేటువంటి వేదిక. దీనిని రషీద్ తన యొక్క ఆధ్వర్యంలో, తన మిత్ర బృందంతో, ఇలా యువకులతో అందరితోనూ దీన్ని వేదికగా తయారు చేసి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకించి మనము నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ప్రస్తుతం ఈ లఘు చిత్రంలో అనంతపురంలో సాంస్కృతికంగా అనేక రకములైన అంశాలు ఉన్నాయి. శిల్పకళ అయితేనేమి, సాంస్కృతిక పరంగా అయితేనేమి, అనేక రంగాల్లో కళలకు నిలయంగా అనంతపురం ఎప్పటినుండో ఉందనేటువంటి విషయాన్ని మనము మన చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ చూస్తే తెలుసుకోవచ్చు. అటు లేపాక్షి అయితేనేమి, ఇటు పుట్టవర్తి అయితేనేమి, వెన్నోవలం అయితేనేమి, తాడిపత్రి అయితేనేమి. 5 నిమిషాల్లో ఉంటాను మేడం. రైట్. సో ఈ రంగాలలో దీనిని ప్రత్యేకంగా ఎంచుకొని మన కళా ప్రదర్శనని మనకే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా అనంతపురము తీసుకెళ్ళడానికి అవకాశాన్ని ఈ వేదిక కలగజేస్తుంది. కాబట్టి మై అపీల్ టు ఆల్ ది పర్సన్స్ who involved in the producing of these short films, you are welcome and do it, and it does not involve any cost. మీరు మరలా ఆ విషయంలో కూడా ఆలోచన చేయండి. ఇది కేవలం మీ దగ్గర ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోన్ ద్వారా కూడా వీటిని చిత్రీకరించి బహుమతులు తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనిలో ఎవరైతే అత్యుత్తమంగా ప్రదర్శన చేస్తారో వారికి ప్రత్యేకించి ఒక సాంస్కృతిక బహుమతి, కల్చరల్ హెరిటేజ్ దీనిపైన ఒక ప్రత్యేకమైన బహుమతి ఇవ్వబడుతుందని నేను ఈ యొక్క వేదిక పైన తెలియజేస్తున్నాను. ఔత్సాహికులు ముందుకు రావాలని రషీద్ గారు మేమంతా భావించి దీనిని మరొక వారం పాటు, ఇంకొక 25వ తేదీ వరకు ఔత్సాహికులకు మేము మళ్ళీ అవకాశం ఇవ్వడానికి దీన్ని వాయిదా వేసాం, పోస్ట్పోన్ చేసాం. సో టేక్ దిస్ డేట్ యాజ్ అన్ అడ్వాంటేజ్ and try to involve, and therefore this gives not only మీకే ఒక ప్రోత్సాహం కాకుండా సమాజానికి మనం ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి వేదికగా దీన్ని తీసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రెసిడెంట్ రషీద్ గారికి, మా మెంబర్ రమణ గారు, మిగతా అందరికీ, విజయ్ కుమార్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన రషీద్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటాను. నమస్కారం అండి. నా పేరు కత్తి విజయ్ కుమార్. రషీద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ రషీద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అనంత 7వ ఫిల్మ్ ఫెస్టివల్ వార్షికోత్సవం ఈ ఫిబ్రవరి 27వ తారీఖు, జనవరి 20 నుంచి 27వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు జరుగుతున్నాయి. కాబట్టి మీరు మొబైల్తో తీసిన వీడియోస్ కానీ, లేదంటే కెమెరాతో తీసింది కానీ, ఏదైనా కానీ పెద్దవాళ్ళు చెప్పినట్లు ఒక సబ్జెక్ట్ ఓరియంటల్ తీస్తే దానికి ప్రైజ్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనలాంటి కళాకారులను ఎందరినో ఈ అవకాశాన్ని కలిగిస్తున్న రషీద్ గారికి మన కళాకారుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మనల్ని టాలెంట్ బయటకు రావాలంటే మనకు ఒక వేదిక కావాలి. మరి ఆ వేదిక కావాలనే అంటే మనము ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఆ వేదికని మన అనంతపురంలోనే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన రషీద్ గారు కల్పిస్తున్నారు. కాబట్టి ఎంతోమంది పెద్దలు ఉన్నారు, కాబట్టి మీకు సపోర్ట్ చేస్తారు. రషీద్ గారు చెప్పినట్లు మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఎలా తీయాలి ఏంటి అనేది ఎక్కడన్నా కానీ అపోహ ఉన్నా కానీ వీళ్ళు ఫ్రీగా ఒక 2 days క్లాసెస్ కూడా పెట్టేసి
ఎలా చేయాలి, ఏంటి, డైరెక్షన్ ఎలా ఉంటుంది, స్టోరీ ఎలా రాసుకోవాలి, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, ఎడిటింగ్ ఎలా ఉంటుంది అనే దాని మీద 2 రోజులు వాళ్ళు వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరమే లేదు. ధైర్యంగా ముందుకు రండి. మాకేం చేతనవుతుంది, మేము చేయలేమేమో అనడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే పెద్దవాళ్ళ సమక్షంలో మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు రండి. మీరు ముందుకు వచ్చి మీరు చేసే సబ్జెక్ట్కి మీకు ప్రైజ్ వచ్చిందంటే మిగిలిన వాళ్ళందరూ మిమ్మల్ని ఫాలో అవుతారు. మాకు రాదు, మేము చేయలేము అని ఇంట్లో కూర్చుంటే మాత్రము ఎప్పటికే కానీ ముందుకు రాలేరు. మనకు ముందుకు రావాలంటే ఇలాంటి వ్యక్తులు ముందుండాలి. వాళ్ళకు వాళ్ళు మనల్ని తీసుకుపోతారు. మనం దీంట్లో విన్ అయ్యి ప్రైజెస్ సాధించామనుకోండి, రేపొద్దున మనము మూవీ దానికి డైరెక్షన్ చేయొచ్చు, మ్యూజిక్ చేయొచ్చు, స్క్రిప్ట్ రాయొచ్చు, తర్వాత యాక్టింగ్ చేయొచ్చు. ఇలాగ ఎన్నో విద్యలు ఉన్నాయి. ఇవన్నీ మనము ప్రజలందరికీ తెలుస్తుందన్నమాట. కాబట్టి అందరూ చూడడం వల్ల ఏంటంటే మీలోని టాలెంట్ వాళ్ళు గుర్తించి వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానం పలకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మాకు రాదు, మాది చిన్న మొబైలు, మా దగ్గర కెమెరా లేదు, మేము అంత బడ్జెట్ పెట్టలేము అని ఏం సంశయించొద్దండి. అన్నిటికీ మీకు మొబైల్ ఉన్నా దాంతో తీసుకొని సబ్జెక్ట్లో బలం ఉందనుకోండి, ఖచ్చితంగా ప్రైజ్కి మీరే విన్ అవుతారు. దయచేసి మన అనంతపురం చుట్టుపక్కల వాళ్ళు కానీ మనం అనంత ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొని విజయవంతం చేద్దాము. మనం ముందు వచ్చామనుకోండి, మిగిలిన వాళ్ళు కూడా మనతోటి వస్తారు. కాబట్టి మీ సర్కిల్లో కూడా మీరు చెప్పండి. మీరే కాదు, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ పలానా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, వాళ్ళు ఒక కళలో ఉత్తీర్ణులని తెలిసినప్పుడు వాళ్ళకు కూడా మీరు ఇంటిమేషన్ పంపించండి. ఈ కాంపిటీషన్లో పాల్గొని ఈ మహోత్సవం అంటే ఒక పండుగలాగా ఉంటుంది. అందరూ కలిసడం వల్ల మీరెవరో, నేనెవరో, మిగిలిన వాళ్ళు ఎవరో తెలియదు, కానీ అందరము ఒక కుటుంబంలాగా ఒక వేదిక మీద కలిసి మనకు ఫ్రెండ్షిప్ ఏర్పడి మన కుటుంబంలో బలమైన వ్యక్తులుగా మనమంతా తయారవుతాము. కాబట్టి దయచేసి ఈ పోటీలో పాల్గొనండి. మీరే విజేతలు కండి. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం అండి. సో అనంతపురం ఫిలిం సొసైటీ ద్వారా ఇప్పటిదాకా 6 సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంది. రషీద్ గారు ఒక డైరెక్టర్గా తనకు ఉన్నటువంటి బాగోగులు అన్నీ తెలుసుకున్న తర్వాత తనలా కాకుండా ఎంతోమంది డైరెక్టర్ని పైకి తీసుకొని రావాలని, ఎన్నో మంచి సినిమాలు చేయాలని, అది అనంతపురంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని 6 సంవత్సరాలు చేస్తున్నాం. రేపు జరగబోతున్నటువంటి 7వ సంవత్సర ఫిలిం ఫెస్టివల్ అండి. సో ఈ ఫెస్టివల్ ఏంటి అంటే, మీరు తీసినటువంటి ఏ షార్ట్ ఫిలింనైనా కూడా సో ఇక్కడ ప్రజెంటేషన్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది. చాలామంది అనుకుంటారు ఈ కాంపిటీషన్ పంపించాలంటే కాంపిటీషన్ రుసుము అదే డబ్బు కట్టిన తర్వాత కాంపిటీషన్ పంపించాలి. సో దీంట్లో కాంపిటీషన్ అండ్ నాన్ కాంపిటీషన్ 2 కూడా ఉన్నాయి. సో మరి మీరు తీసింది తప్పకుండా ఇక్కడ జడ్జెస్ కానీ అందరూ చూసుకోవడానికి మనం ప్రివ్యూ థియేటర్ అనేది విద్యుత్ కళా భవన్లో ఉంది. సో అలాంటి అద్భుతమైన చోట మీ సినిమాలు కూడా వేస్తూ సో కాంపిటీషన్, నాన్ కాంపిటీషన్ అనేవి కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరు తీసినా కూడా పంపించండి. అది కాంపిటీషనా, నాన్ కాంపిటీషన్ అనేది మనం తర్వాత డిసైడ్ చేద్దాం. ఎందుకంటే మీకున్న వర్త్ అనేది చూపించాలనేది రషీద్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి ఫిలిం సొసైటీ ద్వారా చేస్తున్న ఈ యొక్క 7వ ఫిలిం అవార్డ్స్లో మీకు డేట్ దగ్గరలో ఉంది. సో మీరు తీసిన ప్రతి ఒక్క సినిమాని కూడా పంపించారనుకోండి, ఇందులో కూడా కొన్ని 18 కేటగిరీస్కి మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 18 కేటగిరీస్లో హీరో, హీరోయిన్, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా కాకుండా సో స్పెషల్గా కొన్ని సినిమాలకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయానికి సంబంధించి రైతుల కోసం చేస్తున్నటువంటి ఒక మంచి అవగాహన ఉన్నటువంటి సినిమాలకు సపరేట్గా ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కల్చరల్ వాటి గురించి కూడా ఒక మంచి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైనా క్షుణ్ణంగా మీరు ఏది చెప్పాలో, ఏది చూపించాలనుకున్నారో, మీరు తీసినటువంటి ఏ షార్ట్ ఫిల్మ్నైనా కూడా మాకు పంపించవచ్చు. సో ఒకప్పటి వరకు మేము అనంతపురం డిస్ట్రిక్ట్ అనుకునే వాళ్ళు ఇప్పుడు ఏపీ నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా అందరూ కాంపిటీషన్కి పాల్గొనొచ్చని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో 7వ వార్షికోత్సవంలో మీ అందరూ కూడా ప్రతి ఒక్క డైరెక్టర్ వచ్చి అటెండ్ అవ్వాలి. సో అవగాహన కోసమని ఒక 2 రోజుల పాటు వర్క్షాప్ కూడా పెట్టడం జరిగింది. సో అది మీరు ఆ కేటగిరీలో కూడా మీరు ఎవరైనా బుక్ చేసుకుంటే తప్పకుండా ఈ యొక్క కేటగిరీలో డైరెక్షన్ చేసే విధానం అవ్వచ్చు, లేదంటే సో రైటర్స్ ఎలా చేయాలి, సో ఇలా అన్ని కేటగిరీలో కూడా మంచి అవగాహన తెలిపేలాగా 2 రోజుల పాటు వర్క్షాప్ జరుగుతుంది. సో ఇంత మంచి అవకాశాన్ని వదులుకుంటే మరి మనం అన్నీ వదులుకున్నట్టు అవుతుంది. సో సినిమా రంగానికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనవంతు ప్రయత్నంగా మనం తీసే షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మనం ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ మెసేజ్ని క్షుణ్ణంగా డైరెక్షన్ చేయగలిగిన సత్తా మీలో ఉంటే తప్పకుండా ఈ యొక్క కాంపిటీషన్లో పాల్గొనండి. పెద్దల చేత, అందరి చేత మీ యొక్క అభినందనలు పొందండి. సో ప్రతి ఒక్కరు అవార్డు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్క కేటగిరీ కూడా మంచి కేటగిరీస్ ఉన్నాయి, 18 కేటగిరీస్. సో ఇలాంటి కేటగిరీస్ అందరూ విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో అనంతపురంలో జరుగుతున్న ఈ యొక్క
ఏడవ ఫిలిం ఫెస్టివల్ ఉత్సవాన్ని మీ అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఎంతోమంది పెద్దల ఆశీస్సులతో మీరు మరీ ముందడుగులు వేస్తూ ముందంచు చర్యలో ఈరోజు సినిమా రంగంలోకి మన అనంతపురం నుంచి ఎంతోమంది వెళ్తున్నారు. వాళ్ళందరికీ మంచి అవకాశాన్ని మేము ఇస్తాం. సో మీరు కూడా ఎలాంటి అవకాశం ఉన్నా, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మా ఫిలిం సొసైటీని సంప్రదించండి. మీరు తీయాలనుకుంటున్న షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు, క్యారెక్టర్లు అవ్వచ్చు, లొకేషన్లు అన్నీ కూడా రషీద్ గారు మేము కలిసి మీకు ఎప్పటికైనా హెల్ప్ చేస్తూనే ఉంటాం. సో అందరికీ మరొకసారి నమస్తే తెలియజేస్తూ తప్పకుండా అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. కన్క్లూజన్ మీరు తీసిన లఘు చిత్రాలను పంపించవలసిన చివరి తేదీ 25/1/2025. దీనికి గాను మీకేమన్నా మరిన్ని వివరాల కోసమని 9676350681 కానీ 7288022467 ఈ 2 నంబర్లలో మీరు సంప్రదిస్తే మీకు మరిన్ని వివరాలన్నవి తెలుస్తాయి. అలాగే శిక్షణ కోసం ఎవరైతే రిజిస్టర్ చేసుకోదలుచుకున్నారో, సో ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా 2 రకాలుగా ఉన్నాయి, కాంపిటీషన్, నాన్ కాంపిటీషన్ అన్నట్టుగా. సో ఇది ఒక కామన్ వేదిక. మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన వాళ్ళకు మాత్రమే ట్రైనింగ్ ఉంటుంది, కట్టని వాళ్ళకు ఉండదు అనేది కాదు. ఎవరైనా సరే రండి. కాంపిటీషన్ అయినప్పటికీ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. నేర్చుకోవాలనుకునే వాళ్ళకు నో రిజిస్ట్రేషన్ ఫీజ్. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. 25వ తేదీలోపు మీ పేర్లను నమోదు చేసుకోండి. మీకు తొందరలోనే మిగతా వివరాలతో మేము మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.